ఎజెండా వాళ్ళు. ఇక్కడ కుల ఎజెండా అన్నాను నేను, రాజకీయ పార్టీల ఎజెండా ఇందులో. వీళ్ళ వ్యాపారాలు వీళ్ళకి సంబంధించిన మనుషులు బాగుపడాలి, పరిశ్రమలు బాగుపడాలి, వ్యాపారస్తులు బాగుపడాలి. ఎదురోడు నాశనం అయిపోవాలి, ఎదురోళ్ళని నాశనం చేస్తారు వీళ్ళు అంతే. జగన్ మీద కోపం వస్తే అరవిందో నాశనం చేస్తారు, జిందాల్ నాశనం చేస్తారు. బాబు మీద కోపం వస్తే దాని పేరు ఏంటది అమర్ రాజాని ఇబ్బంది పెడతారు, లేకపోతే ఇంకోటి ఇబ్బంది పెడతారు, హెరిటేజ్ని ఇబ్బంది పెడతారు. అంటే ఇక్కడ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయ కక్షల్ని వ్యాపారాల జోలికి పోరు, ఆస్తుల జోలికి పోరు, కేవలం రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుంటారు. వ్యక్తిగతంగా కొట్టుకు చేస్తారు అక్కడ తమిళనాడులో అయితే, కానీ వ్యాపారాల జోలికి పరిశ్రమల జోలికి పోరు. మన రాష్ట్రపు దరిద్రం అది. దాంతోపాటు కమిటెడ్ ఉండదు సార్, ఇందులో అది సమస్య. సార్ ఇందులో ఇంకో కోణం ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక రకమైన ఒత్తిడి ఈ P4 ద్వారా ఇందులో చాలా అంశాలే ప్రస్తావించారు. అన్నదాత సుఖీభావ ఇస్తుంటే మళ్ళీ రైతులను ఆదుకోండి అని చెప్పి మీరు రైతులను బంగారు కుటుంబాలు చేసి మార్గదర్శులు అప్పచెప్పడం ఏంటి, ఆల్రెడీ తల్లికి వందన ఇస్తుంటే ఇవన్నీ రేట్ చేశారు పాయింట్లన్నీ. ఓకే కరెక్టే, ఇవన్నీ ఒకసారి చదువుతుంటే. ఇటువంటి నేపథ్యంలో అంటే బాబు గారి ఆలోచనలు కంప్లీట్గా ఎందుకు పనికిరావు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. అంటే ఇంకా మీరు అవుట్డేటెడ్, మీరు తప్పుకొని ఆ లోకేష్ గారిని కూర్చోబెట్టండి అనే ఆలోచన ఏమన్నా, ఆ కోణం ఏమన్నా దీని లేదు. అట్లాంటిది ఏం కాదు. బేసిక్గా బాబు గారిని విజనరీ అని వీళ్ళు ఏం చూపెడతారు, ఈ జన్మభూమి, శ్రమదానం, ఆకస్మిక తనిఖీలు, ఇవే కదా బాబు గారిది. అవన్నీ తప్పని ఆయన చెప్తున్నారు ఇప్పుడు, అవన్నీ ఉత్తుది వేస్ట్ అనేది. అదే అవైనా అంతే వేస్ట్ అని చెప్తున్నాడు కదా, అట్లాంటివే ఇది కూడా అని చెప్తున్నాడు ఆయన. ఇంకా దరిద్రం అని చెప్తున్నాడు. అంటే ఇంతవరకు ఆయన విజనరీగా చూపించినవన్నీ వేస్ట్, మేము మా మీడియా ద్వారా ఆయన్ని హైప్ చేశాం కాబట్టి ఆయన హీరో అని చెప్తున్నాడు ఆయన. అది అసలు లాజిక్ అక్కడ. అదే అందుకే అంటే ఒక రకంగా సడన్ యూటర్న్ అట్లేం లేదు. బేసిక్గా విషయం ఏంటంటే జ్యోతి ఎప్పుడు కూడా సిస్టమ్ ప్లే చేస్తుంది. జ్యోతే కాదు, మీరు అదొక ఎకో సిస్టమ్. అవును అవును. ఇప్పుడు కొంతమంది